హాయ్ గాయ్స్, 72వ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్. ఈరోజు మనం సిరీస్లోకి వెళ్ళిపోదామా? నా ఇంటిది నన్ను అడిగింది, అరే పక్కలో పెళ్ళమున్నా ఏం చేయలేకపోవటం ఎలా ఉంటుంది చెప్పు నీకు అని. నాకు ఆ మాట వినగానే ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఒసే దయ్యం, ఏంటి పిచ్చి పట్టిందా? పిచ్చిగా అడుగుతున్నావు? ఇంత శాడిజమా నీకు? కావాలని ఈ ప్రశ్న అడగటానికే ఇలా చేశావా ఏంటి కొంపదీసి? కింద పైన కాలిపోతుందే మెంటల్ దానా, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? నన్ను నీ గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది అని అన్నాను కోపంతో, గట్టిగా దాని నడుపుని నొక్కిపట్టి. అబ్బా, అరే మొద్దు, వదులు బండ రాక్షసుడా, ఏం పెట్టి పెంచిందిరా మీ అమ్మ? చేతులు ఉక్కులాగున్నాయి, అంత గట్టిగా అదుముకుంటారా ఎవరైనా అని అడిగింది. సరేలేపో అని పక్కకి నెట్టాను చిన్నగా. అబ్బా రేయ్ దున్నపోతూ, చెప్తున్నా కదా, నీ చేతులు ఎందుకురా అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి? అరే నువ్వు వేళ్లతో నెట్టినా కూడా నాకు నొప్పి వస్తోందిరా అంటూ దీర్ఘాలు తీస్తూ చెప్పింది. అవునా బంగారం, నిజంగానా? నేను చిన్నగా కదే అన్నాను, ఇంత చిన్నదానికే అంత నొప్పా? నువ్వు వీక్గా ఉన్నావు అందుకే నొప్పి వస్తుంది అన్నాను. రే మెంటలోడా, నేను వీక్ కాదురా, ఆడాళ్ళందరిలాగే ఉంటారు, నీలాగా మొద్దులాగా ఉంటారా ఏంటి? మా శరీరం అలాగే ఉంటుంది అని కళ్ళతోటి ఉరుముతూ చెప్పింది. అలా ఏం కాదు, అందరు ఆడాళ్ళేముండరు నీలాగా అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా తన బొడ్డు దగ్గర ముద్దు పెట్టాను. తను నా వీపు మీద గట్టిగా గిచ్చింది. రే చెత్త వెదవా, నీకెన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు? సరే కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పక్కలో తన పార్ట్నర్ ఉన్నా కూడా పని చేయడానికి ఇష్టపడనప్పుడు ఎలా అనిపిస్తుంది అని అడిగింది. నీకు ఆ ప్రాబ్లం లేదు కదే, నీకెందుకు ఇంక దాని గురించి? ప్రాబ్లం ఉంటే నాకు కదా ఉంటుంది అని అన్నాను చిరాగ్గా. నా జుట్టు పట్టుకొని పీకుతూ, రేపు పందిగా ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటూ ఉంటే మంచిది. సరే మన విషయం వదిలేసాయి, నీ పొజిషన్లో నేను, నా పొజిషన్లో నువ్వుందాం. నాకు బాగా నీతో పని చేయాలనిపిస్తుంది, కానీ నువ్వేమో వద్దు వద్దు అంటావు. అప్పుడు నేనేం చేయాలి చెప్పు అని అడిగింది. ఏం చేస్తావు, నన్ను రెచ్చగొట్టి నీవాన్ని చేసేసుకో అన్నాను జోక్గా. నేను సీరియస్గా అడుగుతున్నాను, నువ్వు జోక్స్ వెయ్యకు. మగాడైతే ఎంతైనా అడగచ్చు కదా ఈ విషయంలో, కానీ ఆడవారు అడిగితే వారిని బతికించిన వారు లేదంటే బరి తెగించిన వారు అంటారు కదా, సొంత భర్త అయినా కూడా. ఈ విషయం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోకూడదు కదా అన్నాను. ఏంటే ఈరోజు నీకు ఈ ప్రవచనాలు మొదలు పెడదాం అనుకుంటున్నావా ఏంటి అని ఎటకారంగా అడిగాను. దానికి నిజంగానే కోపం వచ్చినట్టుంది, అక్కడి నుండి వెళ్ళిపోయింది చిరాగ్గా. అరే అరే అరే, నేను నిన్ను ఏం తప్పుగా అన్నాను, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఎంత అడిగినా రాలేదు. ఏమొచ్చింది దీనికి? నేను ఇదివరకు విసుక్కున్నానని కోప్పడుతుందా ఏంటి ఇప్పుడు? నిజంగా తను ఎప్పుడైనా కావాలి అనుకుంటే నేను వద్దు అన్నానా? అరే ఏందిరా బాయ్, ఇది తన మనసులో ఉన్నది నాకెలా తెలుస్తుంది? అయినా నేనెప్పుడు తనని ఇలాంటి విషయంలో కాదు అనలేదే. దేవుడా, ఏంట్రా బాబు ఈ ఆడాల్ని ఎట్లా సృష్టించావురా? నిజంగా నీ కాళ్ళకి మొక్కాలిరా నాయనా, మేము ఒక్కదానితోనే అర్థం చేసుకోలేక చచ్చిపోతున్నాం. నువ్వేమో రోజు కోట్ల మంది ఆడోళ్ళు వచ్చి ఎక్కడ లేని సమస్యలన్నీ నీ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. ఎలాగయ్యా వాళ్ళ సమస్యలన్నీ విని ఇంకా అలాగే ఉన్నావు? హా, ఇప్పుడే నాకు అర్థమైంది విగ్రహంగా ఎందుకు మీరు ఉంటున్నారో. వీరందరూ మాటలు విని విని మీరు మూగబోయారా? మంచిదేలే, అదే మంచిది, లేదంటే చంపేసేవాళ్ళు. మీ చెవులు వెంట రక్తం కూడా వస్తుందేమో వీళ్ళు చెప్పుకునే మాటలు విని విని. ఎక్కడి నుండి ఎక్కడికి టాపిక్ తీసుకెళ్తారో తెలియదు, ఏ మాట అంటే దేనికి కోపం వస్తుందో తెలియదు, దేనికి సంతోషపడతారో తెలియదు. చచ్చిపోతున్నా నా ఇంటి దాని పైత్యంతో. కానీ హ్యాట్స్ ఆఫ్ దేవుడా, ఇంతటి అందాన్ని మాత్రం ఇచ్చి సూపర్ చేశావు. వాళ్ళు ఏమన్నా సరే దానికి మాత్రం దాసోహం అనిపించవచ్చు. వారితో గడిపినంతసేపు స్వర్గం, నీ స్వర్గం కూడా అవసరం లేదు మాకు అనిపిస్తుంది. నిజంగా అంతటి స్వర్గాన్ని ఎలా తయారు చేశావో ఆడవారిలో. అసలు నీకు ఎందుకు అనిపించింది ఇలా తయారు చేయాలని? ఓహో, అలా చేయకపోతే ఇక 24 గంటలు నీ గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతాము మేమంతా, నిన్ను చంపేస్తాము అని మాకు ఈ ప్రేమ అనేది పుట్టించావా? గొప్ప దేవుడివి నువ్వు, దీనికైతే నిన్ను ఎంతో మెచ్చుకోవచ్చు.
సరే సరే, ఎక్కువగా పొగుడుతున్నానని తెగ వరాలు ఇచ్చేవాకు. కొంపదీసి వీడికి ప్రేమ పెరిగిపోయింది, మరొక అమ్మాయిని పంపిద్దాం అనుకుని పంపిస్తావేమో. నాకు నువ్వు ఎంతమందిని పంపించినా మా ఇంటి దాని మీద తప్ప వేరే వాళ్ళ మీద ప్రేమ కలగదు. చాలని చేస్తా నీతోటి. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఎంతమంది అమ్మాయిలతోటి బిస్కెట్స్ వేసినా అది మాటల వరకే, మంచం ఎక్కేంత వరకు వెళ్ళను అంటూ పక్కనున్న పిల్లోని తీసుకుని గట్టిగా నా కాళ్ళ మధ్యలో పెట్టుకొని అదుముకొని పడుకున్నాను. హాహా, దెయ్యం ఎక్కడికి పోయావే, నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావు అంటూ మరొకసారి నిద్రలోకి జారుకున్నాను. గిర్రున మరో 5 గంటలు నా జీవితంలో గడిచిపోయింది. రూమ్ బయట నుండి నా తమ్ముడు కొట్టిన తలుపు కొడుతూనే ఉన్నాడు. నేను అలాగే కళ్ళు తెరిచి నిద్రతో డోర్ తీసి మళ్ళా వచ్చి పడుకున్నా. ఏంది బ్రో, ఇది ఏంది, టైం 10 అవుతుంది, ఇంకా నువ్వు నిద్రలగవ్వా అంటూ వేడివేడిగా నాకు ఉగ్గాని చేసి తీసుకువచ్చి పక్కన టీపాయ్ మీద పెట్టాడు. నేను కళ్ళు తెరిచి చూసి, ఉగ్గాని చేసావా బ్రో, అయితే ఎందుకు లెగవను, ఇప్పుడే లెగుస్తా అంటూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ప్లేట్ తీసుకుని ఉగ్గాని తింటూ, ఏంది బ్రో కారం ఇంత తక్కువ వేసావు, కొంచెం గరం గరంగా వేసి ఉండొచ్చు కదా, దీనికి కాంబినేషన్ బజ్జీ చేస్తే భలే ఉండేది కదా అన్నాను. వాడు రూమ్ క్లీన్ చేస్తున్నా నా వైపు చూసి ఉరిమి చూశాడు. అవును బాగుంటుంది, లెగిసి చేస్తే నువ్వు మూసుకొని పెట్టింది తిను, అయ్యగారికి బజ్జీలు కావాలంట, బజ్జీలు. పోనీలే నిద్రపోతున్నాడు కదా అని ఈరోజు నువ్వు చేయాల్సిన వంట నేను చేశా, మర్చిపోయావా, ఈరోజు కుకింగ్ సెక్షన్ నీది అన్నాడు. సర్లే బ్రో, ఎందుకంత కోపం, ఈ అన్న మీద మరీ అంత కోప్పడతారా ఎవరైనా, ఏదో పెళ్ళాం పోయిన బాధలో నేనున్నాను, కొంచెం లేజీగా అయ్యాను, అడ్జస్ట్ అవ్వచ్చు కదా అన్నాను జాలి మొహం పెడుతూ. వాడు ఇంకా కోపంగా, ఇక ఆపుతావా, సొంతగా నిజమైన పెళ్ళాన్ని పోగొట్టుకున్నట్టు ఎందుకు అలా వేషాలేస్తున్నావు, తను నీకు లవ్వర్ మాత్రమే, పెళ్ళామేం కాదు, అప్పుడే వయసు అయిపోయింది, ముసలోళ్ళలాగా మాట్లాడకు అని చెప్పాడు. హాయ్ గైస్, ఈరోజు 72వ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తారు కదా. ఈ ఛానల్ నచ్చినట్లయితే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఆల్రెడీ చేసుకొని ఉంటే కొంచెం సీరియస్గా షేర్ చేయరా మీ ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే నాకు వాచ్ టైం చాలా తక్కువగా ఉన్నది. మీకు ఒక 1-2 మంత్స్లో ఇది పూర్తి అవ్వాలి. 1000 వాచ్ అవర్స్ నాకు కావాలి. మీ అందరి సహకారంతో అవుతుంది, తప్పక చేస్తారు కదా. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.